హలో ఫ్రెండ్స్, స్టాక్ మన యూట్యూబ్ ఛానల్ చూసినట్టయితే ఈరోజు అప్డేట్ ముందుగా మాట్లాడుతుంది స్టాక్ మార్కెట్ వినాలి. ఫ్రెండ్స్, మన స్టాక్ మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి వీడియో నోటిఫికేషన్ రూపంలో ఉంటాయి. ముందుగా నిఫ్టీ వచ్చేసి ప్రజెంట్ మార్కెట్ టైం వచ్చేసి 12 గంటల 10 నిమిషాలు. నిఫ్టీ 107 పాయింట్లు ప్లస్ తోటి 25,110. మొన్న శుక్రవారం రోజు వడ్డీ రేట్ల ఆ పర్సెంట్ కట్ చేయడంతో మార్కెట్ మళ్ళీ బుల్ రన్ స్టార్ట్ అయింది. మార్కెట్ 200 పాయింట్లు మొన్న శుక్రవారం రోజు, ఈరోజు మళ్ళీ 100 పాయింట్లు 25,111 ప్రజెంట్ ట్రేడ్ జరుగుతుంది. ఈరోజు ఓపెనింగ్ 25,160 దగ్గర ఓపెన్ అయ్యి 25,160 అయ్యి వచ్చి అది ఓపెన్ లో వచ్చేసి 25,077 ప్రజెంట్ 25,111 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈరోజు సెక్టార్ విషయంలో చూస్తే నిఫ్టీ బ్యాంక్ వచ్చేసి 400 పాయింట్లు, అలాగే నిఫ్టీ 100 137, నిఫ్టీ సర్వీస్ అంటే పిన్ సర్వీస్ 147, నిఫ్టీ నెక్స్ట్ అంటే దాదాపు 1% పెరిగింది. ఈ పెరిగిన స్టాక్లో ఉన్న కంపెనీలు ఇవి. ఇక దీంట్లో నిఫ్టీలో ఉన్న టోటల్ ఎన్ఎస్లో ట్రేడ్ అయిన స్టాక్ చూసుకుంటే వినాలి ఫ్రెండ్స్, మొత్తం టోటల్ 2,806 షేర్లు ట్రేడ్ అయితే అడ్వాన్స్ 2,051, డిక్లైన్ 684, అన్చేంజ్ 71, 52 వీక్ హైలో ఉన్న స్టాక్ 97 వచ్చినాయి. ఈరోజు 52 వీక్ లో ఉన్నాయి 15 ఉన్నాయి. ప్రజెంట్ అప్పర్ సర్క్యూట్లో 100 ఉన్నాయి స్టాక్స్, లోవర్ సర్క్యూట్లో 37 ఈ రోజుకి. ఇక పోతే బాగా వాల్యూ జరిగే షేర్లు చూస్తే ఆప్షన్ చూస్తే మోస్ట్ యాక్టివ్ ఉన్న కార్స్లో నిఫ్టీ 25,100 కాలు, 25,200, 25,500, 25,300, 25,150 అంటే దాదాపు 25,100 నుంచి 25,500 దాకా ట్రేడ్ జరుగుతుంది. అలాగే పుట్ల విషయానికి వస్తే 25,100 పుట్టు, 24,900, 24,800, 25,000 అంటే 25,000కు లో వస్తే 25,500. ఇది పుట్ కాల్ రేషియో ప్రకారం జరిగేది. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం చూస్తే 25,100 కాళ్ళు బాగా జరిగింది, 25,200, 25,500 కాళ్ళు ఎక్కువ వాల్యూమ్ జరిగింది. ఓపెన్ ఇంట్రెస్ట్ జరిగిన దాంట్లో పుట్ వచ్చేసి 25,000, 26,000 కాలు అంటే 26,000, 25,500, 25,500 ఏమో పెరగడానికి 25,000 అనేది సపోర్ట్ అనేది మన ఈ రేషియో ప్రకారం చూడవచ్చు. ఇకపోతే నిఫ్టీ గెయినర్ల విషయాన్ని ఒకసారి చూద్దాం. టాప్ గెయినర్లో ఉన్న కంపెనీలో చూస్తే నిఫ్టీలో వినాలి ఫ్రెండ్స్, మనం చెప్పే విషయాలు మార్కెట్ రన్నింగ్లో ఉన్న వారికి యూజ్ అవుతాయి, ట్రేడింగ్ చేసుకోవడానికి ఇంకా బాగుంటుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ వచ్చేసి 3% పెరిగింది. నిఫ్టీ గెయినర్లో ఈరోజు పెరిగిన స్టాక్స్ చూస్తే నిఫ్టీ బ్యాంక్ 3%, బజాజ్ ఫైనాన్స్ వచ్చేసి 3%, అదాన్ ఎంటర్ప్రైజెస్ 3%. ఈ పెరిగిన స్టాక్ యాక్సిస్ బ్యాంక్ 3%. ఇంకా లోజర్ల విషయానికి వస్తే ఐసిఐసి 1.5%, టైటాన్ 1%, ఇంటర్నల్, హెచ్డిఎఫ్సి అన్నీ 1% మైనస్లో ఉన్న స్టాక్స్ ఇది. ఇక నిఫ్టీ బ్యాంక్ ఒక ఐసిఐసి బ్యాంక్ ఒకటి మైనస్ ఉంది. 12 కంపెనీలకు 11 ప్లేస్లో ఉంది. హైయెస్ట్ పెరిగింది ఏయూ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంక్ 3%, ఫెడరల్ బ్యాంక్ 3%, కెనరా బ్యాంక్ 2.5%, పిఎన్బి 2% ప్రజెంట్ ప్లేస్లో రన్ అవుతున్న స్టాక్స్ ఇవి. ఇక ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ చూసుకుంటే ఒకసారి 112 పాయింట్ ప్లస్లో ఉంది. దాంట్లో బాగా వాల్యూ జరిగే దాంట్లో ఒకసారి కూడా వినాలి ఫ్రెండ్స్, మనం చెప్పే కంపెనీలు ఈరోజు ఎట్లాడే చేసుకునే వారు ఎవరైనా ఉంటే కంపల్సరీ స్టార్ట్ చేసి పెట్టకుండా ట్రేడింగ్ చేయాలి. కంపల్సరీ స్టార్ట్ చేసి ఉండాలి, టార్గెట్ ఉండాలి. నువ్వు ఆయన టార్గెట్ లేకుండా మార్కెట్లో ఎంటర్ అయితే మార్కెట్ ఎక్కడికైనా వెళ్తుంది, పైకి కింది కాదు, నువ్వు మాత్రం అవుట్ అయిపోతావు ఇందులో. ఇకపోతే బాగా జరిగే దాంట్లో దిలీప్ బిల్డ్కాన్ 6% పెరిగింది. రోజా గ్లోబల్ వచ్చేసి 8% పెరిగింది. బాగా పెరిగే దాంట్లో మనము చూద్దాం. అంటే 500లో నిఫ్టీ 500 కంపెనీలో ఏ కంపెనీలు బాగా వాల్యూ జరుగుతున్నాయి దాంట్లో ఉన్న కంపెనీ ఇండియన్ ఇరిడా వచ్చేసి 5.5% పెరిగింది. 5 స్టార్ 9% పెరిగింది. క్యాపిటల్ గ్లోబల్ వచ్చేసి 12% పెరిగింది. రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ ఇది 5.5%, ఐటీఐ ఇది 4%, వర్ల్పూల్ ఇండియా ఇది 4.75%, ఐఈఎక్స్ ఇండియన్ ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అంటారు దీన్ని, ఐఈఎక్స్ అని ఉంటుంది, 4% పెరిగింది. ఒరాకిల్ ఫైనాన్స్ అండ్ సర్వీసెస్ ఇది సాఫ్ట్వేర్ కంపెనీ అండ్ ఫైనాన్స్ రెండు ఉంది, ఇది వచ్చేసి
4%. హుండాయ్ మోటార్ ఈరోజు బాగా పెరిగింది, 3.4%, దాదాపు 4%. హుండాయ్ మోటార్ ప్లస్లో రన్ అవుతుంది. ఇకపోతే జేకే టైప్ 3%, సాయి లైఫ్ సైన్సెస్ ఇది వచ్చేసి 3%. ఇవి ప్రజెంట్ మార్కెట్లో బాగా వాల్యూ జరిగే దాంట్లో ఉన్నాయి. ఇవి ఏంటంటే ఇప్పుడు మనం చెప్పిన కంపెనీలో ఎవరైనా ట్రేడ్ చేసుకుంటే దాదాపు 5%, 6%, 9% పెరిగినా కదా ఈ కంపెనీ ఇంకా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. స్టాప్ ప్లేస్ నిన్న ఏదైతే లో వచ్చిందో నిన్న హై లో తీసుకొని అక్కడ స్టాప్ ప్లేస్ పెట్టుకొని ట్రేడ్ చేసుకుంటే 1% అంటే ఇందులో ట్రేడ్ చేసుకోవడం ముందే ఫిక్స్ అయిపోవాలి. 2% ప్లస్ కాల్స్ 1%కి స్టాప్ ప్లేస్ మెయింటైన్ చేసుకుంటే బెస్ట్ ఐడియా. 1:2 రేషియో ప్రకారం చేస్తే 20 ట్రేడ్లలో 10 పోయినా 10 సక్సెస్ అయినా మీకు ఆటోమేటిక్గా 10% ఊరికి ఇది క్యాచ్ చేసుకోవచ్చు. లక్షకి ఒక 10,000 నుంచి క్యాచ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఏదో గుడ్లో మీద ట్రేడ్ చేస్తే మాత్రం మార్కెట్ మైనస్తో పాటు మనం కూడా మైనస్ అవుతాం, అది గుర్తించుకోవాలి. ఇక హోల్డింగ్ అంటారా, బెస్ట్ కంపెనీ చూసి హోల్డింగ్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో బెస్ట్ రిటర్న్ ఇస్తుంది అనేది ఈరోజు ఒక ఇంత విషయం అయితే. జిండాల్ గతంలో ఒక ఆయన ₹1,00,000 పెట్టి తండ్రి పెట్టిన ఆస్తులతో ఆయన ₹1,00,000 80,000 కోట్లు, 80 కోట్లు అంటే దాదాపు 1,80,000 కోట్లు 1990లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి బాండ్